వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 7వ అధ్యాయము విజ్ఞాన యోగము లేదా జ్ఞాన విజ్ఞాన యోగము. 4వ శ్లోకం, శ్లోక నెంబర్ 4. భూమిరాపో నలో వాయు మनो బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. తాత్పర్యం: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క 8 అంగములు. ఈ జగత్తును కూర్చిన భౌతిక శక్తి అద్భుతమైన వైవిధ్యం కలది మరియు నిగూఢమైనది. దీనిని అర్థం చేసుకోవటానికి దీనిని వర్గీకరణ చేసుకోవాలి. ప్రతి ఒక్క వర్గంలో కూడా అసంఖ్యాకమైన ఉపవర్గాలు ఉన్నాయి. వైదిక తత్వజ్ఞానంలో పదార్థాన్ని ప్రకృతి అంటారు. భగవంతుని శక్తి మరియు ఈ శక్తి యొక్క 8 అంగాలను ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు పంచమహాభూతములను తన శక్తి యొక్క రూపాంతరములుగా పేర్కొనడమే కాక మనస్సు, బుద్ధి మరియు అహంకారములను కూడా తన విశిష్ట శక్తి స్వరూపాలుగా ఇందులో జోడించాడు. ఇవన్నీ కేవలం తన భౌతిక శక్తి మాయ యొక్క విభాగాలే అని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు. వీటికన్నిటికన్నా అతీతమైనది జీవశక్తి అంటే ఆత్మశక్తి లేదా భగవంతుని ఉన్నతమైన శక్తి. దీని గురించి తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు వివరిస్తాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, స్పేస్, మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ఈగో. These are 8 components of my material energy. The energy that composes this material world is incredibly complex and fathomless. To make it comprehensible to our finite intellect, we have classified it into various categories and subcategories. As per Vedic philosophy, matter is considered as part of God's energy and is called Prakriti. It is further divided into 8 forms as listed in this verse. Lord Sri Krishna includes the mind, intellect and ego along with the 5 gross elements as different manifestations of his material energy. In this verse, he states that all these 8 elements are simply parts of Maya, his material energy. In the next verse, he describes another of his superior energy, the soul energy. Om Namo Bhagavate Vasudevaya.